తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. నిత్య కళ్యాణ చక్రవర్తి అయిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేవేల సంకీర్తనలతో కీర్తించి తరించిన సంకీర్తనాచార్యులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తనల సుస్వర గానామృతమే అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం అధ్యాపకులు డాక్టర్ చక్రవర్తి రాఘవన్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల వైలిన్ విభాగాధిపతిగా సేవలందిస్తున్న డాక్టర్ కోమండోరి వెంకటకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. సప్తగిరుల ఆధ్యాత్మిక పరిమళాలలో సంగీత సరిగమలను మధుర ధ్వనులతో వినిపించే తుమ్మెద నాదాన్ని అన్నమయ్య సంకీర్తనల్లో ఆస్వాదించవచ్చు. చక్కని తెలుగు పదాలలో తిరువెంకటాద్రీసుని కీర్తిస్తూ సాగే వేడుక కాడవై విడివడి తిరిగేవు తుమ్మెదరో అనే శృంగార సంకీర్తనను ఇప్పుడు యువగాయిని లాలస ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం. కాడవై విడివడి తిరిగేవో తుమ్మెదరో వేడుక కాడవై విడివడి తిరిగేవో తుమ్మెదరో చూడ చూడగ తుంటి చూపు తప్పకువయ్య తుమ్మెదరో వేడుక కాడవై విడివడి తిరిగేవో తుమ్మెదరో
ఆధ్యాత్మ పూల పరిమళాన్ని, తుమ్మెద వేడుకను ఎంతో అద్భుతంగా ఆలపించావు లాలస. ధన్యవాదాలు. చక్రవర్తి రాఘవన్ గారు ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి తెలియచేస్తారా? చాలా చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. ముఖ్యంగా అన్నమాచార్య శృంగార సంకీర్తనలో ఒక తిమ్మది యొక్క వైభవాన్ని గురించి అన్నమాచార్యుల వారు తెలియజేస్తున్నారు. అంటే వేడుక కాడవై విడివడి తిరిగేవు అంటే తన స్వేచ్ఛగా ఆ తుమ్మెద ఆ కొండపైన తిరుగుతూ ఉంది. చూడంగంతోటి చూపు తప్పకయ్యా అంటే నువ్వు చక్కగా చూస్తూ ఉన్నావు, ఆ చూపును తప్పకుండా అట్లే ఉండనివ్వు. నువ్వు తామరలో పరిమళమై ఉంటున్నావు, అదే సమయంలో నిన్ను ఆలోచిస్తూ మేమున్నాం, కానీ ఓ తుమ్మెద నువ్వు నన్ను ఆలోచించడం లేదు అని అన్నమాచార్యుల వారు తెలియజేస్తూ, కమ్మని పరిమళంలో ఉంటున్నావు, ఇతరులైన మమ్మల్ని కూడా తీసుకో అని మొదటి చరణంలో చెప్పిన తర్వాత ఆ తుమ్మెద యొక్క భాగ్యాన్ని తెలియజేస్తున్నారు అన్నమాచార్యుల వారు. ఏమంటే తిరువెంకటాద్రిపై దిరమై నిలిచినట్టి అంటే స్థిరంగా నీవు ఆ తిరుమలలోనే వేంచేసి ఉన్నావు. పరమయోగుల పూల పరిమళాలు అంటే పరమయోగుల ద్వారా ఏమి వచ్చింది ఆ పరిమళము అంటే ఆ భగవద్ ధ్యానం అనే పరిమళం నీవు దక్కించుకున్నావు. కరుణించి మా మీద కలిగిన ఈ ప్రేమ అయినా కూడా మా పైన నువ్వు ప్రేమను చూపిస్తున్నావు. ఇరవాయ నిటువలే నెలసి ఉండును, ఇటు ఈ ప్రేమ మాపై ఎప్పుడు ఉండాలి అని అన్నమాచార్యుల వారు చక్కగా ఆ తుమ్మెదను ఉద్దేశిస్తూ పాడుతూ, ఆ తుమ్మెద భూలోక వైకుంఠంలో ఉంది, ఎంత పవిత్రంగా ఉంది, అటువంటి ఆ తుమ్మెద మా పైన కరుణించు అనే విషయాన్ని తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. వెంకటకృష్ణ గారు ఈ సంకీర్తనలోని సంగీతం గురించి మాకు తెలియచేస్తారా? కమలా మనోహరి అనే రాగంలో ఈ సంకీర్తనని స్వరపరిచారు విద్వాన్మిత్రులు శ్రీ రామాచారి గారు. సరసాంగి రాగం ఒక జన్యంగాను, ఇటీవల కాలంలో మాయామాళ గౌళ జన్యంగా కూడా చెప్పుకోవచ్చు. జానపద శైలిని పోలి ఈ పల్లవిని వారు స్వరపరిచిన తీరు అత్యంత రమణీయంగా ఉంది. అలానే అంత రమణీయంగాను తను చక్కగా పాడారు. వారికి అభినందనలు. ఓం నమో వెంకటేశాయ. యోగ సాధకులకు, మునీంద్రులకు ప్రమాణంగా నిలిచిన శరణాగత తత్వాన్ని అన్నమయ్య అద్భుతమైన రీతిలో చాటి చెప్పారు. వాల్మీకి మహర్షి, సుఖ మహర్షి, నారద మహర్షి మొదలైన భక్తులు శ్రీ వెంకటపతిని శరణాగతి చేసిన రీతిని తెలిపే సకలోపాసకులకు నందును సగుణంబే ప్రమాణము అనే మరో కమ్మని సంకీర్తనను యువ గాయకుడు శ్రీకర్ ఆలపించబోతున్నారు. సకులకు నందును సగుణం వే ప్రమాణము, సకలము ఇంద్రులు పూజించే ఈ సాకారమే ప్రమాణము. సకలోపాసకులకు నందును సగుణం వే ప్రమాణము, సకలము ఇంద్రులు పూజించే ఈ సాకారమే ప్రమాణము. సరి నిర్గుణమని కొందరు, సగుణంబని నిను కొందరు, సరి నిర్గుణమని కొందరు, పగల పెక్కుగతి చదివిన కొలదుల వారికి వారే వాదింతురు. సగుణంబని నిను కొందరు, సరి నిర్గుణమని కొందరు, పగల పెక్కుగతి చదివిన కొలదుల వారికి వారే వాదింతురు.
అగణిత స్వతంత్రుడవుగాన అలవాల్మీకి ఇట్టిట్టనకే అగణిత స్వతంత్రుడవుగాన అలవాల్మీకి ఇట్టిట్టనకే అగు నిర్గుణాయ గుణాత్మనే అని ఆనతించుటే ప్రమాణము సకలోపాసకులకు నందును సగుణం వే ప్రమాణము సకల మునీంద్రులు పూజించే ఈ సాకారమే ప్రమాణము శాస్త్రములనారు మతంబులనారు కర్మములనైనాను ఆరు శాస్త్రములనారు మతంబులనారు కర్మములనైనాను ఈ రీతిల మిము శరణని కొలువగ ఎవ్వరికుపాయము లేదు ఆరు శాస్త్రములనారు మతంబులనారు కర్మములనైనాను ఈ రీతిల మిము శరణని కొలువగ ఎవ్వరికుపాయము లేదు నారదాదులకు భక్తులిందరును నానాగతులు అరసి చూచి నారదాదులకు భక్తులిందరును నానాగతులు అరసి చూచి సారపు శ్రీ వెంకటపతి మీకే సారపు శ్రీ వెంకటపతి మీకే శరణనుటే ప్రమాణము సకలోపాసకులకు నందును సగుణం వే ప్రమాణము సకల మునీంద్రులు పూజించే ఈ సాకారమే ప్రమాణము సకలోపాసకులకు నందును సగుణం వే ప్రమాణము సకల మునీంద్రులు పూజించే ఈ సాకారమే ప్రమాణము ఈ సాకారమే ప్రమాణము ఈ సాకారమే ప్రమాణము అన్నమయ్య శరణాగతిని భక్తిభావంతో అద్భుతంగా ఆలపించావు శ్రీకర్. చక్రవర్తి రాఘవన్ గారు, ఈ సంకీర్తన సాహిత్యం మాకు తెలియచేస్తారా? ఆ కలియుగ వైకుంఠం ఆ వెంకటేశ్వర స్వామి వారు ఎట్లా ఉన్నారు అనే విషయాన్ని పూర్తి వేదాంతపరంగా తెలియజేశారు. మొదటి ఆ పల్లవిలో మొదటి వాక్యంలో సగుణంబు అని చెప్పారు. అంటే షడ్గుణాలు ఉన్నటువంటి భగవంతుడు, అంటే దయ, కరుణ, అవన్నీ గుణాలు వారికి. మరొక వాక్యంలో సకల మునీంద్రులు పూజించే ఈ సాకారం అన్నారు. అంటే నిరాకారం కాకుండా ఆ యొక్క శంఖ చక్ర గదా పద్మం అన్నట్టు ఆయన ఆకారంతో మనం పూజించాలి. అంటే ఒకటి గుణాలతో, సద్గుణాలతో, కళ్యాణ గుణాలతో, రెండవది సాకారంతో పూజించడం అనే విషయాన్ని తెలియజేశారు. మొదటి చరణానికి వచ్చినప్పుడు కొందరు భగవంతుణ్ణి చూసి సగుణ బ్రహ్మ అని చెప్తారు, కొంతమంది నిర్గుణ బ్రహ్మ అని వాదించుకుంటారు. కానీ నిర్గుణం అంటే లేదు అని అర్థం కాదు, హేయ గుణరహిత అంటే చెడు గుణాలు లేదు కాబట్టి వారికి నిర్గుణం అనే పదం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ, ఎన్ని సంప్రదాయాలున్నా, ఎన్ని కర్మలున్నా, ఎన్ని శాస్త్రాలున్నా ఒకటే ఒకటి, త్వమేవ శరణం మమ, నీవు తప్ప ఇంకెవరు నన్ను రక్షించలేరు అనే విషయాన్ని అన్నమాచార్యుల వారు చక్కగా తెలియజేశారు. చాలా చక్కగా పాడావు. ఓం నమో వెంకటేశాయ. వెంకటకృష్ణ గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా? ఈ సంకీర్తన లలిత రాగంలో స్వరపరిచారు. ఈ సాహిత్యం కొంచెం గంభీరమైన ఒక ఉదాత్తమైన సాహిత్యం. లలిత రాగం మాయామాళగౌళ జన్యంగా మనం పరిగణిస్తున్నాం. సంకీర్తన ఈ మాధ్యమంగా
ప్రజలకు చేరువవటం చాలా ముదాహం. ఎస్వి భక్తి ఛానల్ వారికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. తొలి తెలుగు వాగ్గేయకారుడు తిరుమల శ్రీవారికి పరమభక్తుడైన అన్నమయ్య సంకీర్తనలు మధుర భక్తి సమ్మిళితమై ఆహ్లాదంగా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంటాయి. శ్రీ వెంకటేశుని నాయకునిగా భావిస్తూ అన్నమయ్య రచించిన చెప్పరాని సుద్దులివి చెలులాలా అనే శృంగార సంకీర్తనను ఇప్పుడు యువగాయిని భవ్య ఆలపించనున్నారు. ఆ శాంతం తిలకిద్దాం. చెప్పరాని సొత్తులేవి చెలులాల మా పొందులు తప్పక సూచించరే తలపై బతికి కరిసని రేసని దసని దపమ పదని సా. చెప్పరాని సొత్తులేవి చెలులాల మా పొందులు తప్పక సూచించరే తలపై బతికి. చెప్పరాని సొత్తులేవి చెలులాల మా పొందులు తప్పక సూచించరే తలపై బతికి. ఈ అన్నమయ్య సంకీర్తనలోని మధుర భావనను మృదు మధురంగా పాడేవు భవ్య. చక్రవర్తి రాఘవన్ గారు, ఈ సంకీర్తన యొక్క సాహిత్యం మాకు తెలియజేస్తారా? భవ్య చాలా భవ్యంగా సంకీర్తన చేశారు. ధన్యవాదాలు గురుగారు.
ఇక్కడ అన్నమాచార్యుల వారు నాయికాభావంతో భగవంతుణ్ణి కొలుస్తున్నారు. చెప్పరాని శుద్ధులివి చెలులాల మా పొందులు. ఇవన్నీ మీకు చెప్పాల్సిన విషయాలు లేవు, అయినా మీరేం చేస్తున్నారంటే తప్పక సూచించరే, తప్పక మా యొక్క శుద్ధుల్ని మేము అనురాగంతో ఉన్న విషయాన్ని ఆయనకు తెలపండి అని తన చెలికెత్తులతో చెప్తున్నారు. పంకమాయ బనులెల్లా బొదికిదేమే అంకెల శ్రీ వెంకటేశు ఇట్టితానున్నలేలా. అంటే ఈ మాయ పనులు చేసిన వారు ఎవరు అంటే ఆ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎంతో చక్కగా చూసుకున్నటువంటి ఆయన ఈ సంఖ్యలెల్లా బాసి నిట్టె చనువులసగను, ఈ సంఖ్యలన్నీ తీసేసి నాతో అనురాగంగా ఉంటున్నారనే విషయాన్ని మీరు ఆయనకి చెప్పండి అని నాయికాభావంతో అన్నమాచార్యుల వారు తన చెలికెత్తలకి చెప్పి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కొరకు పాడిన సంకీర్తన చాలా చక్కగా ఉన్నది. ఓం నమో వెంకటేశాయ. వెంకటకృష్ణ గారు, భవ్య పాడిన ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించిందో తెలియజేస్తారా? కళ్యాణి రాగంలో అమరిన ఈ సంకీర్తన చాలా హృదయంగా రసరమ్యంగా ఆలపించారు భవ్య. ముందు అభినందనలు. శృంగార సంకీర్తన అయినటువంటి ఈ సంకీర్తన కళ్యాణి రాగం బహుళ ప్రసిద్ధమైన ఒక రాగం. మన కర్ణాటక శైలిలోనూ అలానే హిందుస్థానీలో యమన్ అనే పేరుతో పిలిచే రాగం అదే. ఈ సంకీర్తనని కళ్యాణ రాగంలో స్వరపరిచిన వారు శ్రీ వాసురావు గారు. అన్నమాచార్యుల వారి ఈ సాహిత్యానికి వారి సంగీతం చక్కగా అమరింది. అంతే అందంగాను భవ్య ఈరోజు ఈ సంకీర్తనని ఆలపించారు. అలానే మన విద్వాంసులు అందరికీ కూడాను ఈ సంకీర్తన చాలా బాగా వచ్చిందని, చక్కటి స్వరకల్పన, చక్కటి వాద్య సహకారము అన్నీ ముప్పిరిగొని ఈ పాట చాలా అద్భుతంగా సాగింది. ఓం నమో వెంకటేశాయ. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ చక్రవర్తి రాఘవన్ గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోమండూరి వెంకటకృష్ణ గారికి మా ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు, తమ సంగీత సహకారం అందించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు ఆ పద్మావతి వల్లభుని దివ్యాశీసులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.